హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రిక్కీ మ్యాథ్స్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియోలో క్రేజీ షార్ట్కట్స్ నేర్చుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. This is practice question number 40 from number system chapter. The value of 0.3467 బార్ ఉందండి ప్లస్ 0.1333 పైన బార్ ఉందండి ఈజ్ 0.3467 విత్ బార్ ప్లస్ 0.1333 మీద బార్ ఉందండి, విలువ ఎంత అన్నారండి. ఇక్కడ మీకు ఒక కాన్సెప్ట్ చెప్తాను నేను. అసలు బార్ అంటే ఏంటండి? ఇక్కడ 0.6 ఉంది అనుకుందాం, 6 బార్ ఉంది అంటే ఈ బార్ అర్థం ఏంటంటే 0 పాయింట్ డిసిమల్ తర్వాత 6 రిపీట్ అవుతూ వస్తుంది. మనకు తెలియదు అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో మనకు తెలియదు. అట్లా 0.35 బార్ అన్నారండి. సో 0 పాయింట్ తర్వాత దేని మీద బార్ ఉందండి? 35 ఉంది. ఆ 35 అనేది 35 ఆప్షన్ ఎక్సెట్రా అది రిపీట్ అవుతుంది. ఇది బార్ అర్థం అనమాట. మనకి ఇచ్చిన క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్లో 0.3467 బార్ అన్నారు ఈజ్ ఈక్వల్ టు 0.346 అని రిపీట్ చేయను, 34 యాస్టీస్గా రాసి ఏ నెంబర్ మీద బార్ ఉందో అదే రిపీట్ చేయాలన్నమాట. 67 అప్ టు సన్ ఎక్సెట్రా. నెక్స్ట్ 0.133 మీద బార్ ఉంది ఈజ్ ఈక్వల్ టు దేన్ని రిపీట్ చేయాలి మనం? 33 మాత్రం రిపీట్ చేయాలి, ఎందుకంటే దాని మీదే బార్ ఉంది కాబట్టి. 0.1333 అప్ టు సన్ ఎక్సెట్రా. ఇప్పుడు ఇక్కడ మధ్యలో ప్లస్ ఇచ్చాడు, ఇదిగోండి ప్లస్, ఈ రెండు యాడ్ చేయమన్నాడు. సో నేను ఇక్కడ ప్లస్ చేస్తాను. ఈ డాట్లు మనకు అవసరం లేదు, తీసేయండి. 7 + 3 10, 6 + 9 + 1 10, దిస్ ఈజ్ 11, దిస్ ఈజ్ 10, దిస్ ఈజ్ 11, దిస్ ఈజ్ 10, 8 అండ్ 4, 0.48010101. ఇది ఇట్లా కంటిన్యూ అయితే ఇది కూడా 1 వస్తుంది. సో ఇక్కడ 0.48 ఏమి రిపీట్ అవుతుంది? 01010101 అట్లాగా. సో 01 పైన బార్ పెట్టండి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 0.4801 బార్. ట్రిక్కీ మ్యాథ్స్ ఇన్ తెలుగు వీడియోస్ అన్నీ చూడటానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మరియు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.